ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల గాంధీ చౌక్ లో ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడుతున్న ప్రజానీకం. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారస్తులు. వాకింగ్ కి వెళ్లి నడుచుకుంటూ వస్తున్న మహిళ, మెడలో బంగారు గొలుసు, చోరీకి యత్నించిన దుండగులు. వరి పంట సాగు పొలాలను పరిశీలించిన రైతులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్చరించిన వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. నూతన మెడికల్ కళాశాలలో సౌకర్యాలు మెరుగుపరుస్తారు. మెడికల్ కళాశాలను సందర్శించిన రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలోని అక్రమంగా నాటుసారా తరలిస్తూ పట్టుబడిన వాహనాలను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వేలంపాటు నిర్వహించిన జిల్లాధికారి రామ్మోహన్ రెడ్డి. నంద్యాల ఎన్జిఓ కాలనీలో బషీర్ అనే యువకుడిని మధ్య మత్తులో గొంతు కోసిన మరొక యువకుడు. రౌడీ షీట్ కేసు నమోదు చేసిన పోలీసులు. వనం మనం కార్యక్రమం ప్రకృతి పీలుస్తోంది ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. ట్రాఫిక్ తో సతమతమవుతున్నారు. అయితే జిల్లా కలెక్టర్ మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు ప్రశ్నించడంతో ట్రాఫిక్ వ్యవస్థతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, మరి ముఖ్యంగా నంద్యాలకు ప్రధానమైన సెంటర్ గాంధీ చౌక్ లో వెళ్లాలంటే అవస్థలు తప్పవు. అది గమనించిన జిల్లా కలెక్టర్ వెంటనే జిల్లా ఎస్పీతో ట్రాఫిక్ పై చర్చించడంతో వెంటనే ఎస్పీ వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తాకు వన్ టౌన్ ఏరియాలో ప్రజలు ట్రాఫిక్ తో అవస్థలు పడుతున్నారని, వాటిని తొలగించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు చెప్పడంతో రంగంలోకి దిగిన వన్ టౌన్ సిఐ, ట్రాఫిక్ సిఐలు వెంటనే గాంధీ చౌక్ లో రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ చిరు వ్యాపారస్తులు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తుండడం ముందుగా వారిని అవగాహన కల్పించి వారిని మార్కెట్ లోకి పంపించడం జరిగింది. గాంధీ చౌక్ లో జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించడం, ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారం కావడం జరిగింది. లాక్డౌన్ లో గాంధీ చౌక్ ఎలా ఉందో నేడు అదే విధంగా కనిపించడంతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎంతమంది పార్టీ నాయకులు గెలిచినా ఎవరూ కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. కానీ జిల్లా కలెక్టర్ మాత్రం నంద్యాల అభివృద్ధికి నాందిగా నిదర్శనం గాంధీ చౌక్ అని ప్రజలు జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. నంద్యాల అభివృద్ధికి కారణం ఎవరంటే జిల్లా కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు. ఇక్కడ నంద్యాల పరిస్థితి గమనించినారు. ఇబ్బందికరం ఎక్కువ అయిపోయిందని మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేసినారు. ఉత్పాదన బతికేటోళ్ళు కూడా గౌరవంగా చెప్పుకుంటున్నారు, బాగా ట్రాఫిక్ క్లియర్ అయిందని. కలెక్టర్ గారి పుణ్యంగా ఈ చరిత్రలో నేను ఎప్పుడు కనివిని చూడలే. నేను ఒంటోన్ ఏరియా అంత క్లియర్ అయిపోయింది. చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏమంటే ఇబ్బందికరం ఉంది, చిన్న వ్యాపారస్తులకు ఇబ్బందికరం ఉంది. అయినా ట్రాఫిక్ క్లియర్ కావడంతో చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. నేను కూడా చిన్న వ్యాపారం చేసుకొని బతికేటోన్నే, ఆడ పెట్టుకొని బతుకుతున్నాం మేము కూడా. బాగుంది ఒంటోన్ ఏరియాలో క్లియర్గా గాంధీ బొమ్మ కాడ ట్రాఫిక్ లేకుండా క్లియర్గా ఉంది. ఇట్లే ఉంటే బాగుంటుందని మేము కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కలెక్టర్ సార్ ఇటు రావడం చూడడం, ట్రాఫిక్ క్లియర్ చేయడం బాగానే ఉంది సార్. ఏమంటే కొందరికి వ్యాపారస్తులకు ఇబ్బంది ఉంది, ఏడ పెట్టుకుని అమ్ముకోవాలన్నా కానీ ఇబ్బంది ఉంది. అంతే లేకపోతే అన్ని బాగుంది. ట్రాఫిక్ గురించి బాగుంది. ఇప్పుడు గతంలో మంచికి పోవాలన్నా కానీ ఇరకటమే, ఒక బండి రావాలన్నా ఏమైనా పోవాలంటే ఇరకటమే. ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది. కానీ ఇది కంటిన్యూగా చేయాలి. ఇట ఇదే పని కంటిన్యూగా ఉండాలా, చేస్తే బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది. కలెక్టర్ అమ్మ
ఒక రోజు మన గాంధీ కాడ నిలబడి టెంకాయ తాగుతా ఆమె పోలికి స్థలం లేకుంటే అభివృద్ధి కోసం ఆమె చేసింది పని, కలెక్టర్ చేసింది పని, మంచి నిర్ణయం తీసుకుంది ఆమె. ఇప్పుడు అభివృద్ధి బాగుంది. వాకింగ్ కు వెళ్లి నడుచుకుంటూ వస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు, బైక్ పై వచ్చిన దుండగులు చోరీకి యత్నించిన ఘటన నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలో ఉన్న చిన్న చెరువు కట్టపై ఉదయం వాకింగ్ చేస్తూ తిరిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తెంచుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన మహిళ గొలుసు గట్టిగా పట్టుకోగా నిందితులు గట్టిగా లాగడంతో గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు వారిని పట్టుకుని ఎందుకు ప్రయత్నించగా దొంగలు అక్కడి నుంచి బైక్ పై అక్కడ ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించడంతో దొంగలు పారిపోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ నంద్యాల చెరువు కట్టపై మహిళలు వాకింగ్కు రావడం జరుగుతుందని, పట్టపగలే మహిళా మెడలో బంగారు గొలుసు చోరీ యత్నం చేయడం జరిగిందని, సకాలంలో మహిళ అప్రమత్తంగా ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని, కానీ అక్కడ సీసీ కెమెరా లేకపోవడంతో దొంగలు మహిళపై చోరీకి యత్నం చేశారని పోలీసు అధికారులు స్పందించి ఇక్కడ సీసీ కెమెరాలు, పోలీసుల గస్తీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వరి సాగులో నారుమడి యాజమాన్యం కీలకమైంది. నారు బాగుంటేనే పంట బాగుంటుంది. విత్తనాల ఎంపిక నుంచి నారుమడి దశ వరకు జాగ్రత్తలు తీసుకుంటే ఆ పైన తెగుళ్ల బెడద, ఇతర సమస్యలు దరిచేరవని వ్యవసాయ శాఖ సహాయ అధికారి రాజశేఖర్ సూచిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ నీటి వసతి ప్రాంతాన్ని బట్టి చీడపీడలను తట్టుకునే వరి విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన పొలం నుంచి సేకరించిన వడ్ల గింజలను వాడాలి. ఎంపిక చేసిన రకాల కాల పరిమితిని బట్టి నిర్ణీత సమయంలో వారు వేసుకోవాలి. ఎకరాల వరి సాగుకు సన్న రకం 20 కిలోలు వాడాలి. దొడ్డ రకానికి 25 కిలోలు వాడాలి. నాటే ముందు మొలక శాతాన్ని పరీక్షించుకుని నీరు పెట్టేందుకు వదిలేయడానికి వీలుగా కాలువలతో కూడిన ఎత్తైన నారుమడులు చేసుకోవాలన్నారు. వరి విత్తనాలు నానబెట్టడానికి వాడే గోనె సంచి కొంచెం పెద్దగా ఉండేలాగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అప్పుడే తేజమైన మొలక వస్తుందని, నారుమడి దున్నేటప్పుడు 250 కిలోల పశువుల ఎరువు ప్రతి 2 గంటలకు వేయాలని, విత్తన శుద్ధి విధిగా చేసుకోవాలని తెలిపారు. రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయ శాఖ నంద్యాల సబ్ డివిజన్లో, తర్వాత అదేవిధంగా ఆళ్ళగడ్డ ఏరియా ఈ ప్రాంతాల్లో కూడా వరి నార్మల్లు అంతా కూడా నాటు వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు చాలా వరకు 50% నారు కూడా నాట్లు కూడా వేసుకోవడం జరిగింది. అయితే నారుమడిలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నారు మనము నాటి వేసేటువంటి వారం రోజుల ముందు కాండం దొలుసు పురుగు సంబంధించినటువంటి కొంత మెలకువలు మనము కార్టాప్ హైడ్రోక్లోరైడ్ కానీ లేకపోతే 3G గుళికలు కానీ మనం వేసుకున్నట్లయితే వారం ముందు అవి ప్రధాన పంటకు ఒక 20 రోజుల వరకు కూడా కాండం దొలుసు పురుగులు, తర్వాత నుసు పురుగులు, రసం పీల్చే పురుగులు రాకుండా కాపాడుకునే దానికి ఆస్కారం ఉంది. తర్వాత
మరి రైతు సోదరులంతా కూడా దుక్కిలోనే మనము సిఫారసు చేసినటువంటి నత్రజని, భాస్వరము, తర్వాత పొటాష్ దుక్కిలో వేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా జింక్ సల్ఫేట్ వేసుకోవడం మర్చిపోతున్నారు. 3 పంటలకు ఒకసారి 20 కేజీల జింక్ సల్ఫేట్ ఎకరానికి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ నత్రజని ఎరువులను 3 దఫాలు గాను, తర్వాత పొటాష్ ఎరువును 2 దఫాలు గాను, అదేవిధంగా భాస్వరం ఎరువును పైపాటుగా ఒకేసారి దుక్కులు వేసుకోవాలి. పైపాటుగా కాంప్లెక్స్ ఎరువు కానీ, డిఏపి కానీ సిఫారసులో లేదు కనుక రైతు సోదరులు వాటిని వాడకూడదు. ఎంతసేపు ఉన్నా భాస్వరం మనకు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది కనుక అది దుక్కిలోనే వేసుకోవాలి. దుక్కిలో వేసుకుంటే వేరు వ్యవస్థ మిగతా మరి మొక్క యొక్క భాగాలన్నీ కూడా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ మధ్యలో ఇప్పుడు నాట్లు వేసుకుంటున్న వారు ఖచ్చితంగా 2 మీటర్లకు ఒక పాయ ఖచ్చితంగా మనం తీయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా ఏంటంటే మైక్రో క్లైమేట్ అనేది ఆ ఫీల్డ్ లో డెవలప్ అవుతుంది. తర్వాత పురుగులు తర్వాత తెగులు రాకుండా రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా రైతు సోదరులు 2 మీటర్లకు ఒకసారి పాయలు తీసుకోవాలి. అది కూడా సైంటిఫిక్ గా ఈ యొక్క వానకారికైతే తూర్పు పడమర, తర్వాత రబీకైతే కానీ ఉత్తరం దక్షిణాలు పాయలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా మనం తూర్పు పడమర తీసుకుంటే సూర్యరశ్మి తర్వాత గాలి అన్ని కూడా బాగా తగిలి మొక్కకు మేలు సమకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. దోమపోటు కూడా తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రబీలో అయితే కన్నా ఉత్తర దక్షిణాలు పాయలు తీసుకోవాలా. ఆ చిన్న మెలకువను కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఎరువులు 20 రోజుల వరకు కూడా నారుమడిలో మనం గాన ఆ యొక్క కార్టాప్ హైడ్రోక్లోరైడ్ కానీ లేదంటే 3G గుళికలు కానీ వేస్తే నారుమడిలో మనము 20 రోజుల వరకు ప్రధాన పొలంలో మనం మందు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవంగా అయితే గాన తెగులు మందు కానీ పురుగు మందు కానీ ముఖ్యంగా పురుగు మందు సిరుపొట్ట దశ వచ్చేంత వరకు కూడా మనం పురుగు మందు కొట్టాల్సిన అవసరం లేదు. నంద్యాల పట్టణంలో నూతనంగా నిర్మితమైన మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించే ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోర్సుకు అవసరమయ్యే అన్ని పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. మెడికల్ కళాశాల ఆవరణలో నిర్వహించిన 75వ వన మహోత్సవ కార్యక్రమం అనంతరం నూతనంగా నిర్మించి మెడికల్ కళాశాలను జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నూతనంగా నిర్మితమై ఉన్న మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించే ఎంబీబీఎస్ విద్యార్థులు అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ ల్యాబ్లకు అవసరమయ్యే అన్ని పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఏపీ ఎంఎస్ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను కళాశాల అధ్యాపకులకు ఆదేశించారు. నంద్యాలలోని అక్రమంగా నాటుసారా తరలిస్తూ పట్టుబడిన వాహనాలను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వేలంపాట నిర్వహించారు జిల్లాధికారి రామ్మోహన్ రెడ్డి. ఇందుకు సంబంధించిన ముందుగానే ప్రకటన చేయడంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాధికారి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలన, మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. బైండ్ ఓవర్ చేయడం, పీడీ కేసుల నమోదు ఇందులో భాగమే అన్నారు. అనంతరం వేలంపాట నిర్వహించారు. వాహనాలకు గాను వాహనాల వేలం వేయగా 1 4-వీలర్ 2 ద్విచక్ర వాహనాలు మాత్రమే వేలం వేయడం జరిగిందన్నారు. ఈ రోజు నంద్యాల సబ్ స్టేషన్ లో 3 వెహికల్ ఆశ్రయం జరిగిందండి. అందులో ఒకటి వెహికల్ స్క్రాప్ బైక్ 2 వీలర్, ఇంకొకటి రోడ్ వర్తి, ఇంకోటి 4 వీలర్ రోడ్ వర్తి. అది కూడా అయితే స్క్రాప్ 10,000 అప్సెట్ ప్రైజ్ అండి. కానీ మనకు 35,000 అందులో వచ్చింది. ప్లస్ జిఎస్టీ 6,840 రూపీస్ అందుకు వచ్చింది. టోటల్ 44,840 రూపీస్ స్క్రాప్ వెహికల్. అలాగే రోడ్డు వర్తి వెహికల్ కూడా అది 6,000 వేశారు ఎంఏ గారు, బట్ మనకు 18,000 వచ్చింది. జిఎస్టీ దీనికి 3,206 రూపాయలు వచ్చింది. టోటల్ 21,204 రూపాయలు. అలాగే 4 వీలర్ బొలెరో పికప్ అండి, దీనికి ₹1,00,000 అప్సెట్ ప్రైజ్ చేశారు. మనకు 1,37,000కు ఆక్షన్లో పోయింది. దీనికి జిఎస్టీ 23,900 రూపాయలు. టోటల్ 1,56,940 రూపాయలు వచ్చింది. మనకు ఓవరాల్గా యాజ్ పర్ ఎంబీఏ అప్సెట్ ప్రైజ్ 1,16,000 3 వెహికల్స్ కలిసి. బట్ మనకు ఆక్షన్లో 1,89,000 రూపాయలు వచ్చింది. అదేవిధంగా జిఎస్టీ 34,020 రూపాయలు వచ్చింది. అన్ని కలిపితే మనకు 2,23,020 రూపాయలు వచ్చింది జిఎస్టీ ప్లస్ ఆక్షన్లో పాడిన అమౌంట్. ఈ ప్రకారం చూస్తే మనకు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 95%
ఇంక్రీజ్ 92.26% ఇంక్రీజ్ అయింది. నంద్యాల పట్టణంలోని ఎన్జిఓ కాలనీలో బషీర్ అనే యువకుడిని మధ్యలో కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మరొక యువకుడు బుజ్జి. పొన్నాపురానికి చెందిన బషీర్ కు విశ్వనగర్ కు చెందిన బుజ్జి మధ్య కొద్ది రోజులుగా విభేదాలు ఉన్నాయి. దీంతో బుజ్జి తప్పతాగి బషీర్ పై దాడికి పాల్పడి గొంతుపై కత్తితో కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు అతన్ని నంద్యాల జీజీహెచ్లో చేర్పించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది? నిన్న స్టేషన్ వచ్చేసా, స్టేషన్ వచ్చి ఆల్రెడీ బుద్ధం వచ్చింది. ఎవరు కోసినారు? ఎవరు కోసినారు మీకు? బుజ్జి. ఎందుకు మాట్లాడుకున్నాను ఇంతసేపు ఛాన్స్ మాట్లాడుకున్నాను. ఇంట్లో గొంతు పడినారు. యాడ జరిగింది గొడవ? చిన్నప్పుడు కాలవంట గుండం. మీది ఆ ఏరియా? అందుకున్నారు. ఆయనది బుజ్జిది విశ్వనాథ్. ఓకే. వనం మనం కార్యక్రమానికి ప్రకృతి పిలుస్తుంది ర్యాలీ నందు మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, మున్సిపల్ డిఈలు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. అలాగే మొక్కలు నాటే కార్యక్రమం నందు పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రకృతి పిలుస్తుంది వనం మనం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఇక్కడ సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ర్యాలీగా వెళ్ళి మొక్కలు నాటే కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా రాబోయే కాలాల్లో ఎలాంటి వాతావరణంలో కాలుష్యమైనప్పటికీ మన చెట్లు పెంచడంలో మనం అందరి పాత్ర పోషించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి. రాబోయే కాలంలో ఎలాంటి కాలుష్యమైన చెట్ల ద్వారా మనము దాన్ని మార్పు చేయొచ్చు అని చెప్పి మనకు దీని ద్వారా మనం తెలుసుకొని అందరూ నంద్యాల పట్టణ ప్రజలందరూ దీన్ని సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ ర్యాలీని కొనసాగించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో మన ప్రభుత్వం చేపట్టిన పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రకృతి పిలుస్తుంది వనం మనం కార్యక్రమంలో ఈరోజు మనం పాల్గొనడం జరుగుతోంది. గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది వారిచే మొక్కలు నాటే కార్యక్రమం ఈనాడు నంద్యాల పట్టణంలో అవేర్నెస్ కోసం ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ స్ఫూర్తిదాయకంగా ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ వారి వారి చేతనైన మేరకు మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించవలసిందిగా కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల గాంధీ చౌక్ లో ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడుతున్న ప్రజానీకం. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారస్తులు. వాకింగ్ కి వెళ్లి నడుచుకుంటూ వస్తున్న మహిళ, మెడలో బంగారు గొలుసు చోరీకి యత్నించిన దుండగులు. వరి పంట సాగు పొలాలను పరిశీలించిన రైతులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్చరించిన వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్. నూతన మెడికల్ కళాశాలలో సౌకర్యాలు మెరుగుపరుస్తా. మెడికల్ కళాశాలను సందర్శించిన రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాలలోని అక్రమంగా నాటుసారా తరలిస్తూ పట్టుబడిన వాహనాలను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వేలంపాటు నిర్వహించిన జిల్లాధికారి రామ్మోహన్ రెడ్డి. నంద్యాల ఎన్జిఓ కాలనీలో బషీర్ అనే యువకుడిని
మధ్యమత్తులో గొంతు కోసిన మరొక యువకుడు. రౌడీ షీట్ కేసు నమోదు చేసిన పోలీసులు. వనం మనం కార్యక్రమం ప్రకృతి పిలుస్తుంది ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.